హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ సామెత సలహా. ఈ కథను రాసిన వారు శ్రీ పఠాన్ ఖాదర్ అలీ ఖాన్ గారు. గోపన్న 12 ఏళ్ళు గురువు వద్ద విద్యాభ్యాసం చేశాడు. కానీ ఏ శాస్త్రంలోనూ ప్రావీణ్యం సంపాదించలేకపోయాడు. అయితే అతను తాను విన్న ప్రతి సామెతను, లోకోక్తిని జ్ఞాపకం పెట్టుకుని వాటిలో ఉండే జ్ఞానాన్ని గ్రహించాడు. వాడికి చదువులో శ్రద్ధ కుదరటం లేదని గ్రహించిన గురువుగారు వాడికి ఇష్టమైన సామెతలు, లోకోక్తులు పనిపెట్టుకుని నేర్పాడు. గోపన్న చదువు పూర్తి చేసి తిరిగి వచ్చినందుకు ఆ ఊరి వాళ్ళు ఎంతో సంతోషించారు. కానీ అతనికి ఏ వృత్తి చేపట్టాలో తెలియలేదు. ఎందుచేతనంటే అతను ఏ వృత్తికి పనికి వచ్చే చదువుకోలేదు. అయితే తాను సేకరించిన సామెతల ఆధారంతో ఊళ్ళో వాళ్లకు సందర్భోచితమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు. అయితే ఇతను సంపాదనపరుడు కానందుకు అతని తల్లిదండ్రులు విచారించారు. లక్ష్మయ్య అనే రైతు బాగా పంట పండించి పుష్కలంగా డబ్బు ఆర్జించాడు. అతని భార్య నగ చేయించమని కోరింది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు గోపన్న అభిప్రాయం తెలుసుకోవటం రివాజు గనక లక్ష్మయ్య గోపన్నను సలహా అడిగాడు. నీ భార్య చెప్పినట్టే చెయ్యి, అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వస్తుంది అని గోపన్న లక్ష్మయ్యకు సలహా ఇచ్చాడు. లక్ష్మయ్య ఆ ప్రకారమే భార్యకు నగ చేయించాడు. ఇది జరిగిన 2 మాసాలకు లక్ష్మయ్య ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అయింది. లక్ష్మయ్య, అతని భార్య, పిల్లలు కట్టుబట్టలతో బయటపడ్డారు. లక్ష్మయ్య కున్నదంతా బూడిదైపోగా భార్య ఒంటి మీద నగ ఒక్కటే దక్కింది. అది అమ్మి లక్ష్మయ్య మళ్ళీ ఇల్లు కట్టుకున్నాడు. గోపన్న సలహా లక్ష్మయ్యను కాపాడిందని తెలిసి ఊళ్ళో అందరూ తమ తమ సమస్యలకు గోపన్న వద్దకు సలహాలు తీసుకుని లాభం పొందుతూ వచ్చారు. కొందరు అతనికి బహుమానాలు కూడా ఇచ్చారు. అయితే అతనికి సంపాదన కన్నా కీర్తి ఎక్కువగా వచ్చింది. ఒకసారి ఆ దేశపు రాజు మీద ఒక సామంతరాజు తిరుగుబాటు చేశాడు. రాజు కొద్దిపాటి సేనతో అతన్ని పైకి పోతూ గోపన్న ఉండే గ్రామంలో మజిలీ చేశాడు. ఆ సమయంలో ఊరి పెద్దలందరితో పాటు గోపన్న కూడా రాజును కలుసుకున్నాడు. రాజు తాను సామంతుడిపైన తలపెట్టిన యుద్ధం గురించి గోపన్నకు చెప్పి సలహా అడిగాడు. గోపన్న, రాజా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. మీరు మరికొంత సైన్యంతో వెళ్ళడం మంచిది అన్నాడు. మరికొంత సేనను పంపమని రాజధానికి కబురు పంపి రాజు తన వెంట ఉన్న సేనతో ముందుకు సాగాడు. రాజు వెంట ఉన్న సేనల గురించి చారుల ద్వారా తెలుసుకుని సామంతరాజు దాన్ని ఎదుర్కోగల బలాలను సిద్ధం చేసుకుని పోరాటానికి దిగాడు. కానీ రాజుకు రాబోతున్న అదనపు బలగాల గురించిన సమాచారం సామంతరాజుకు లేదు. రాజు ఆ పోరాటంలో ఓడినంత పని అయింది. అయితే రాజధాని నుంచి అదనపు బలగాలు రావడంతో సామంతరాజు ఓడిపోక తప్పలేదు. రాజు రాజధాని తిరిగి వస్తూనే గోపన్నకు కబురు పెట్టి పిలిపించి తాను జరిపిన విజయోత్సవాలలో అనేక మంది కన్నా గోపన్నను హెచ్చుగా ప్రశంసించి సత్కరించటమే కాక అతన్ని తన సలహాదారులలో ఒకడుగా నియమించాడు. కథ సమాప్తం. తరువాతి కథ విష్ణుమాయ. ఈ కథను రాసిన వారు శ్రీ ఎస్ నారాయణ గారు. ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయడానికి విరధుడు అనే గంధర్వుణ్ణి రాక్షస రూపంలో పంపాడు. తపస్సులో ఉన్న ధ్రువుణ్ణి రాక్షస రూపంలో వచ్చి భయపెడుతున్న విరధుడిని చూసి ఒక మునికి ఒప్పగించి, నువ్వు నిజంగానే రాక్షసుడి వైపో అని చెప్పించాడు. ఆ విధంగా విరధుడు తన దేవత్వాన్ని కోల్పోయి శబరి నదీ తీరాన్ని అంటిపెట్టుకుని దొరికిన మనుషులను చంపి తింటూ రాక్షస జీవితం గడపసాగాడు. అన్ని విధాల విరధుడు రాక్షసుడే, కానీ అతనికి దివ్య దృష్టి మాత్రం ఉండేది. 3 లోకాలలోనూ ఎక్కడ ఏమి జరిగేది అతనికి తెలిసేది. శబరి గోదావరి సంగమం వద్ద ఒక ఆశ్రమంలో కొందరు మునులు ఉండేవారు. అక్కడ ముని బాలకులు కొందరు ఒకనాడు అడవిలో సమిధలు ఏరటానికి వచ్చారు. ఆ సమయంలో విరధుడు అక్కడికి వచ్చాడు. వాడిని చూడగానే ముని బాలకులందరూ భయపడి పారిపోయారు. కానీ భరతుడు అనే కుర్రవాడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఆ కుర్రవాడి ధైర్యం విరధుడిని ఆశ్చర్యపరిచింది. పారిపోయిన మునిబాలకులు భరతుడి తండ్రితో, మీ వాడు రాక్షసుడికి దొరికిపోయాడు అని చెప్పారు. భరతుడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును వశపరుచుకున్న విరధుడిని చూసి, నాకు వాడొక్కడే కొడుకు, కావాలిస్తే నన్ను భక్షించి వాణ్ణి విడిచిపెట్టు అని బతిమాలుకున్నాడు. ఒక పని చేద్దాం, నాతో పాచికలాడి గెలు, నీ కొడుకును విడిచిపెడతాను అన్నాడు విరధుడు. భరతుడి తండ్రి అతడితో పాచికలాడి ఓడిపోయాడు. నీకు ఇంకొక అవకాశం ఇస్తాను, రేపు ఉదయం మళ్ళీ వస్తాను. ఈ లోపుగా నీ కొడుకును నేను తెలుసుకోలేని చోట దాచు, మరెన్నడూ వాడి జోలికి రాను అన్నాడు విరధుడు.
భరతుణ్ణి అతడి తండ్రి ఆశ్రమానికి తీసుకుపోయి తన కొడుకును రక్షించుకోవడానికి తన తపశక్తి యావత్తూ ధారపోయి సంకల్పించాడు. ఆయన హోమం చేసి బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ అతడికి ప్రత్యక్షమయ్యాడు. నా కొడుకును రాక్షసుడి కంట పడకుండా రేపు ఉదయం దాకా దాచి వాడి ప్రాణాలను కాపాడు అని భరతుడి తండ్రి బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు భరతుడిని తన లోకానికి తీసుకుపోయి తన ఆసనమైన పద్మంలో ఒక రేకుగా మార్చాడు. మర్నాడు ఉదయం విరధుడు వచ్చి భరతుడి తండ్రితో, మూర్ఖుడా, నీ కొడుకును బ్రహ్మదేవుడు తన ఆసనంలోని పద్మంలో ఒక రేకు కింద మార్చి దాస్తే నేను కనుక్కోలేని అనుకున్నావా? ఈసారి ఓడిపోయావు. నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఈసారి మరింత బాగా నీ కొడుకును దాచు. రేపు ఉదయం మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. ఈసారి భరతుడి తండ్రి శంకరుని ప్రార్థించాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను వేడుకున్నట్టే శంకరుడిని కూడా వేడుకున్నాడు భరతుడి తండ్రి. శంకరుడు భరతుడిని కైలాసానికి తీసుకుపోయి ఒక కలువ పువ్వుగా మార్చి పార్వతి చెవిలో అమర్చాడు. విరధుడు మర్నాడు ఉదయం వచ్చి, నీ కొడుకును కైలాసంలో పార్వతీదేవి చెవిలో కలువ పువ్వు రూపంలో దాగి ఉన్నాడు. నేను తెలుసుకున్నాను. వాడిని దాచడానికి ఇది ఇంకొక అవకాశం మాత్రమే ఇస్తున్నాను. ఇదే ఆఖరి అవకాశం అంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు భరతుడి తండ్రి విష్ణువును ఆరాధించి ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మని శంకరుణ్ణి కోరినట్టే విష్ణువును కూడా అర్థించాడు. విష్ణువు భరతుడిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు విరధుడు వచ్చాడు. అతను తన సూక్ష్మ దృష్టితో 3 లోకాలు గాలించాడు. కానీ భరతుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. అతను ఆవేశంతో, మునిబాలగా ఎక్కడ ఉన్నావురా అని అరిచాడు. ఇక్కడే ఉన్నాను అని భరతుడి కంఠం అస్పష్టంగా జవాబిచ్చింది. నిన్నేమీ చేయను, నా ఎదుటికి రా అన్నాడు విరధుడు. వెంటనే విరధుడు గుండెని చీల్చుకుని భరతుడు బయటికి వచ్చాడు. రాక్షసుడు చచ్చిపడిపోయాడు. దాంతో విరధుడి శాపం తీరిపోయింది. అతను తిరిగి గంధర్వుడై భరతుడి తండ్రికి నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ వివేకవంతుడు. ఈ కథను రాసిన వారు శ్రీ మల్లవరపు మనోహర రెడ్డి గారు. చాలా కాలం క్రితం కోసల రాజ్యాన్ని సుమంతుడు అనే రాజు పాలించేవాడు. అతను శారీరకంగానూ మానసికంగానూ చాలా దుర్బలుడు. కానీ అతని తాత తండ్రులు అత్యంత సమర్థులు, సాహసవంతులు. వాళ్ళు కొన్ని అపూర్వ శక్తులు సంపాదించి పెట్టి వాటి సాయంతో రాజ్యపాలన చేయమని సుమంతుడికి హితవు చెప్పిపోయారు. అయితే సుమంతుడు ఏనాడు ఆ అపూర్వ శక్తుల జోలికి వెళ్ళలేదు. అందుకు కారణం దుర్బలుడైన సుమంతుడికి వాటిని తెలివిగా వినియోగించుకునే వివేకం లేకపోవడమే. కొంతకాలానికి సుమంతుడికి పెద్ద జబ్బు చేసింది. తన అంత్యకాలం సమీపించిందని ఆయన తన కొడుకులు ఇద్దరిని చేరపిలిచి, నాయన్లారా, నేను అన్నిటా దుర్బలుడైన కారణంగా నా జీవితం నిరర్థకమైంది. రాజుగా కీర్తి గడించలేకపోయాను. మీ తాతలు సంపాదించి పెట్టిన అపూర్వ శక్తులు ఉండి కూడా ప్రజల్ని సుఖపెట్టలేకపోయాను. నాలా కాక మీరైనా ఆ అపూర్వ శక్తులను ఉపయోగించుకుని సమర్థవంతంగా పరిపాలించండి. ఇక్కడి ఉత్తరాన ఆమడ దూరంలో ఉన్న కీకారణ్యం అవతల ఎర్ర కొండలున్నాయి. ఆ కొండలకు తూర్పు భాగాన మన ఇష్టదైవమైన కాళికాదేవి ఆలయం ఉన్నదని మీకు తెలుసు. ఆ ఆలయపు గర్భగుడిలో దేవీ పాదాల దగ్గర కుంకుమ భరిని పోలిన మీట ఉన్నది. దాన్ని బలంగా నొక్కితే నేలమాళిగకు మార్గం గోచరిస్తుంది. ఆ నేలమాళిగలో మంత్రించిన బియ్యము, పంచభక్ష పరమాన్నాలను అక్షయంగా అందించే కంచుపాత్ర ఉన్నాయి. ఆ బియ్యాన్ని తెచ్చి కాళీమాతను స్మరించి నేల మీద చల్లితే వేలకు వేల సైన్యం పుట్టుకొస్తుంది. ఆ సైన్యం సహకారంతో యుద్ధాలు చేసి మన రాజ్యాన్ని విస్తరింపచేయండి. అక్షయపాత్ర మహిమతో ప్రజలను ఆకలి బాధ తెలియకుండా సుఖపెట్టండి. అంతేకాదు, మరొక అద్భుతం కూడా చెబుతాను వినండి. ఎప్పుడైనా మన రాజ్యంలో వానలు కురవక కరువు కాటకాలు వచ్చినప్పుడు శుచిగా వెళ్ళి దేవి ఉపాసన చేసి కాళీమాత చేతనున్న ఖడ్గాన్ని తీసుకుని వస్తే ఆ ఖడ్గం మహిమ వలన వర్షాలు కురుస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మంత్రించిన బియ్యంతో పుట్టుకు వచ్చే సేనలకు భోజన విషయంలో ఏమాత్రం లోటు జరగరాదు. అలా ఏ లోటు జరిగినా సైన్యం అంతా తిరిగి బియ్యంగా మారిపోతుంది, జాగ్రత్త అని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన కొద్ది కాలానికి సుమంతుడు చనిపోయాడు. సుమంతుడు చనిపోగానే పెద్దవాడు రాజయ్యాడు. కొంతకాలం గడిచాక వర్షాలు కురవక రాజ్యంలో కరువు ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఆకలి చావులు మొదలయ్యాయి. అలాంటి సందర్భాల్లో కరువుభూతం అనే ఒక రాక్షసి దానంతటా అదే పుట్టుకు వచ్చి మళ్ళీ వానలు పడగానే మాయమైపోయేది. అది ఉన్నన్నాళ్ళు కరువు రోజుల్లో రాజ్యమంతటా అరాచకం సృష్టించేది. పెద్దవాడు మంత్రులతో సమాలోచనలు చేసి
మహిమగల కత్తిని తెచ్చి వర్షాలు కురిపించి కరువు లేకుండా చేయాలని సంకల్పించాడు. ఒక రోజున వాడు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని కాళికాలయాన్ని బయలుదేరిపోతూ ఉంటే చిన్నవాడు వచ్చి నేను కూడా తోడు రానా అన్నాడు. దానికి పెద్దవాడు వెటకారంగా నవ్వి, నాకు దారి గుర్రపు స్వారీ రెండూ తెలుసు, తోడంటావా? 100 మంది సైనికులు నా వెంట ఉండనే ఉన్నారు, ఇక నీతో నాకు అవసరం ఏమిటి అని గుర్రాన్ని అదిలించి ముందుకు సాగాడు. వాడు 300 అరణ్యాన్ని దాటేసరికి ఎక్కడి నుంచో సుడిగాలిలాగా కరువు భూతం దూసుకువచ్చి వాళ్లను అడ్డుకుంది. దాని ధాటికి అడవి చెట్లు అల్లల్లాడాయి. వెంటనే సైనికులు తమ చేత ఉన్న ఈటెలను దానికేసి విసిరి బాణాలు ఎక్కుపెట్టి దాని మీదికి వదిలారు. కరువు భూతం ఈటెలను బాణాలను అడ్డుకుంటూ మహిమగల కత్తిని తెచ్చి వానలు కురిపిస్తే తప్ప నాకు చావు రాదు, ఆ పని మీద బయలుదేరిన మిమ్మల్ని 30 తిప్పలు పెడతాను అంటూ ఉఫ్ అని నోటితో ఊది కోరుగాలిని సృష్టించి ఆ గాలిలో చిక్కుకున్న పెద్దవాణ్ణి వాడి సైనికులను నగర శివార్లలో పడేటట్టు చేసింది. ఇది తెలిసి ఆ మర్నాడు చిన్నవాడు ఒంటరిగా గుర్రం మీద కాళికాలయాన్ని బయలుదేరాడు. వాడు పగలంతా అరణ్యం బయటనే గడిపి రాత్రివేళ అరణ్యాన్ని దాటాడు. అందువల్ల గాఢ నిద్రలో ఉన్న కరువు భూతం చిన్నవాడి జాడ పసిగట్టలేకపోయింది. వాడు కాళికాలయాన్ని చేరి కొలనులో స్నానం చేసి భీతిగొలుపుతున్న నిలువెత్తు కాళికాదేవి విగ్రహానికి ఎంతో భక్తితో నమస్కరించి ఆ విగ్రహం చేతిలో ఉన్న కత్తిని తీసుకుని వాయువేగంతో రాజధానికి బయలుదేరాడు. ఆ మరుక్షణమే ఆకాశంలో మబ్బులు కమ్మి కుండపొదగా వర్షం కురవసాగింది. అలా 3 రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలు కురిశాక కత్తిని తెచ్చి యథాస్థానంలో ఉంచేశాడు చిన్నవాడు. ఆసరికి ఏర్లు పారి చెరువులు నిండి రాజ్యమంతా జలమయమైంది. ఆ వర్షాల్లో తడిసి కరువు భూతం కరిగిపోయింది. ప్రజలు చిన్నవాడి సాహసాన్ని వేనోళ్ల పొగిడారు. ప్రజల్లో చిన్నవాడికి పేరు రావడం పెద్దవాడికి కంటగింపయింది. వాడు బాగా ఆలోచించి చిన్నవాడిని మించిన ఘనకార్యం ఏదైనా చేయాలని ఆ మర్నాడి కాళికాలయాన్ని బయలుదేరాడు. వాడు ఆలయాన్ని చేరుకుని మీట నొక్కి మాళిగలో ఉన్న అక్షయ పాత్ర తీసుకుని నగరంలో ఇలా చాటింపు వేయించాడు. ప్రజలారా, 6 కాలాలు కష్టించి పొలం పండించిన, రాత్రింబవళ్ళు శ్రమించి మీ వృత్తులు సాగించిన అంతా తిండి కోసమే కదా. ఇక నుంచి మీరు శ్రమించకుండానే పంచభక్ష పరమాన్నాలు భుజించే మహత్తర అవకాశాన్ని మన రాజుగారు కల్పిస్తున్నారు. అదేమిటంటే, రేపటి నుంచి మీ అందరి కోసము కోటలో విందు భోజనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, వచ్చి భుజించి సుఖించండి. ఆ మరుసటి రోజు నుంచి కోటలో సంతర్పణ మొదలైంది. ప్రజల వేళకు వచ్చి అక్షయ పాత్ర నుంచి వచ్చే విందు భోజనం తిని పని పాట లేక నిద్రపోసాగారు. ఇలా కొంతకాలం జరిగాక ప్రజలు సోమరిపోతలై పొద్దస్తమానము నిద్రలో జోగుతూ చివరికి తమ గురించి కూడా తాము పట్టించుకోకుండా పిచ్చి వాళ్ళలాగా తయారయ్యారు. ఈ పరిస్థితిలో ఒకనాడు పెద్దవాడు రాజ్యంలో పర్యటించి ఎక్కడా వ్యవసాయం కానీ పశుపోషణ కానీ లేక రాజ్యం శ్మశానంలాగా శిథిలమే ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. వాడు మంత్రులను పిలిచి సంప్రదిస్తే వాళ్ళు, ప్రభు, మీ నిర్ణయం అనుచితం. ఈ అక్షయ పాత్ర వల్ల రాజ్యానికి క్షయమే కానీ ఆవగింజంత కూడా మేలు జరగదు. ప్రజల్లో కొందరు బుద్ధిమంతులు మిమ్మల్ని మతి చెల్లించిన వాడుగా భావించి ఆగ్రహం చెందుతున్నారు. మీరు ఏదో ఒక అద్భుత కార్యం చేసి రాజ్యంలోని ప్రజల మెప్పు పొందకపోతే కొద్ది రోజుల్లోనే వాళ్ళు మీ తమ్ముడికి తప్పకుండా బ్రహ్మరథం పడతారు అన్నారు. తమ్ముడి మాట వినేసరికి మండిపడి వాడు అప్పటికప్పుడు ఆ అక్షయ పాత్రను తీసుకుపోయి నేలమాళికలో ఉంచి అక్కడ ఉన్న మంత్రించిన బియ్యం తీసుకువచ్చి నేల మీద చల్లాడు. మరుక్షణం అపారమైన సైన్యం పుట్టుకొచ్చింది. పెద్దవాడు మంత్రుల్ని సైన్యాధిపతుల్ని సమావేశపరిచి, ఈ సైన్యంలో నేను అన్ని రాజ్యాలను జయించదలచాను. అందువల్ల నేను చక్రవర్తిని కావడమే కాక మనకు అపారమైన సంపద సమకూరుతుంది. ఇరుగు పొరుగు దేశాల మీద దాడికి పథకాల్ని వ్యూహాల్ని త్వరగా తయారు చేయండి. అప్పుడు ప్రజలకు మన ప్రతాపం ఏమిటో ఎలాంటిదో తెలిసి వస్తుంది అన్నాడు. 10 రోజులు గడిచి సైనికులు పరరాజ్యాల మీదకి దాడి ప్రారంభించకముందే వాళ్ళ ఆహారం కోసం ఖజానాలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయింది. దిక్కుదోచక పెద్దవాడు తలపట్టుకుని ఏం చేయడమా అని ఆలోచిస్తున్నంతలో సైన్యం అంతా క్షణంలో బియ్యంగా మారిపోయింది. దానితో పెద్దవాడి వెర్రెత్తిపోయినట్టయి, నాకు ఈ రాజ్యము వద్దు, అది తెచ్చిపెట్టే సమస్యలు వద్దు, తమ్ముడే వచ్చి పరిపాలన ఎలా వెలగబెడతాడో వెలగబెట్టమనండి, నా మాన నేను ఇప్పుడే విలాస మందిరానికి వెళ్ళిపోతాను అని మంత్రులకు చెప్పి పారిపోతున్నంత వేగంతో వెళ్ళిపోయాడు.
ఆ వెంటనే మంత్రులు సైన్యాధిపతులు చిన్నవాడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, మహారాజా, మీరు ఆలయానికి వెళ్ళి అక్షయపాత్ర తెచ్చి మంత్రించిన బియ్యాన్ని సైన్యంగా మార్చి పరరాజ్యాలను జయించి చక్రవర్తులు కండి అని కోరారు. ఇందుకు చిన్నవాడు ఒప్పుకోక, ఇప్పటి ఈ సమస్యకు పరిష్కారం నేను రాజ్యాలను జయించి చక్రవర్తి కావడం కాదు, అక్షయ పాత్ర కారణంగా వృత్తులు మాని సోమురులైన ప్రజల్ని తిరిగి ఆయా వృత్తులు ప్రారంభించవలసిందిగా ఆజ్ఞాపించటం. అక్షయ పాత్రను కాళీమాత చేతను ఖడ్గాన్ని అక్కడే ఉండనిద్దాం. తిరిగి ఏదైనా కరువుభూతం తలెత్తినప్పుడు, లేక పరాయి రాజులు మన దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అద్భుత శక్తులు గల వాటి నుంచి ప్రయోజనం పొందుదాం అన్నాడు. ఇందుకు మంత్రులు సైన్యాధిపతులు సంతోషించి, అయితే మహారాజా, ఇప్పుడు నా మార్గం ఏమిటి అని అడిగాడు. ప్రజల సోమరితనం మాని ఎవరి వృత్తులు వాళ్ళు ప్రారంభించవలసిందని నా ఆజ్ఞగా దేశమంతటా చాటింపు వేయించండి. చాటింపు జరిగిన 24 గంటల తర్వాత ఇంకా సోమరులుగా ఎవరైనా ఉంటే వాళ్ళని కారాగారంలో వేస్తామని హెచ్చరించండి అన్నాడు చిన్నవాడు. ఆ విధంగానే దేశమంతటా చాటింపు జరిగింది. ప్రజలు ఎవరి వృత్తులు వాళ్ళు మళ్ళీ చేపట్టారు. ఆ తర్వాత చిన్నవాడి పరిపాలనలో ఏనాడు కరువుభూతం తిరిగి తలెత్తలేదు. కథ సమాప్తం. తరువాతి కథ ఆత్మాహుతి. ఈ కథను రాసిన వారు శ్రీ వడ్లమన్నాటి కుటుంబరావు గారు. ధర్మగిరి రాజుగారి ఖజానాలోంచి 1000 బంగారు నాణేలు ఎవరు దొంగిలించారు. ఆ దొంగను పట్టుకునే బాధ్యతను యుక్తివర్మకు అప్పగించాడు రాజు. అయితే ఇందుకు ఆయన ఒక షరతు పెట్టాడు. యుక్తివర్మ దొంగను 2వ రోజు సూర్యాస్తమయం లోపుగా పట్టుకోవాలి. అలా చేయలేకపోతే యుక్తివర్మ సంకోచించకుండా ఆత్మాహుతి చేసుకోవాలి. ఇందుకు యుక్తివర్మ ఒప్పుకుని, మహారాజా, ఒకవేళ నేను దొంగను పట్టుకోలేకపోతే నా ఆత్మాహుతి తర్వాత అతన్ని మంత్రుల్లో ఒకడుగా నియమించాలి. ఎందుకంటే దొంగతనం చేసి నా అంతటి వాడికే పట్టుబడలేదు అంటే అతను మహామేధావి ఉండాలి అన్నాడు. 2వ రోజు సూర్యాస్తమయం కావటానికి ఇంకా కొన్ని ఘడియలే ఉన్నాయి. ఆ సమయంలో నిండు కొలువు తీరి ఉన్న రాజుగారితో యుక్తివర్మ, మహారాజా, నాకు దొంగ పట్టుబడలేదు, నేను ఆత్మాహుతి చేసుకోబోతున్నాను. నేను కోరిన విధంగా ఆ దొంగను మంత్రిని చేసి నా ఆత్మకు శాంతి కలిగించండి అన్నాడు. అయితే నన్ను మంత్రిగా నియమించండి మహారాజా అంటూ కోశాధికారి ఆనందంగా లేచి నిలబడ్డాడు. రాజుగారు ఆజ్ఞాపించగానే భటులు ఆ కోశాధికారిని బంధించారు. యుక్తివర్మను ఎంతగానో మెచ్చుకుని అతన్ని మంత్రిగా నియమించి సత్కరించాడు. కథ సమాప్తం. తరువాతి కథ అర్థం లేని పని. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను, సూచనలు కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? అర్థం లేని పని. ఒక రాజుగారు పర్యటిస్తూ ఒక కొండ ప్రాంతానికి వచ్చి ఉండగా ఆయన పుట్టినరోజు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రముఖులు రాజుకు కానుకలు తెచ్చి ఇచ్చారు. ఆ సమయంలో ఒక అడవి మనిషి ఒక తపస్సు చేసుకుని ముని నుంచి ఒక మూట కానుకగా తెచ్చాడు. అందులో కొంత మట్టి, ఒక పిడతలో నీళ్లు, రాళ్ల ముక్కలు, గుర్రం వెంటకలు, టెంకాయ ఉన్నవి. రాజు ఒక మూట బంగారు నాణేలు తీసుకుని సపరివారంగా ముని వద్దకు వెళ్ళి ఆ బంగారాన్ని ఆయనకు ఇచ్చాడు. ముని దాన్ని తాకి, దీన్ని ఈ ప్రాంతం అభివృద్ధికి వినియోగించు అన్నాడు. ఇది విని గ్రామంలోని ఒక దురాశాపరుడు ఒక మూటలో ఎండుకర్రలు, ఇసక, ఎండుగడ్డి, ఒక సారాబుడ్డి పెట్టి రాజుగారికి కానుకగా సమర్పించాడు. వీటికి అర్థమేమిటి అని రాజు అతన్ని అడిగాడు. ముని పంపిన కానుకకు తమను అర్థం అడగలేదే అన్నాడు ఆ దురాశాపరుడు. దాని అర్థం నాకు తెలిసింది. మట్టి, నీరు బాగా ఉండాలని, రాళ్లతో కోటలు భద్రం చేయాలని, గుర్రం సేన అభివృద్ధి చేయాలని, నేను టెంకాయలాగా చూసేవారు కఠినంగా ఉన్నా లోపల తీయని కొబ్బరిలాగా, టెంకాయ పాన్లాగా హృదయం ఉండాలని ముని ఆశీర్వదించాడు. నీ కానుక అర్థం తెలియలేదు మరి అన్నాడు రాజు. ఆ మనిషి రాజుగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడు. కథ సమాప్తం.